హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే కంటిన్యూస్గా వరుసగా 4వ రోజు కూడా నిఫ్టీ కానీ సెన్సెక్స్ ఇవన్నీ మంచి ర్యాలీని పెర్ఫామ్ చేశాయి. నిఫ్టీ అయితే 25,600 మార్క్ పైన క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ అయితే వరుసగా రికార్డ్ హై ఈ రోజు క్లోజ్ అయిందనమాట. ఆ డీటెయిల్స్ చెక్ చేసే ముందు ఒకసారి మార్కెట్ చూద్దాం. వాటి మార్కెట్ కనుక చెక్ చేసినట్లయితే సెన్సెక్స్ 303 పాయింట్స్ పెరిగి 84,058 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 88 పాయింట్స్ పెరిగి 25,637 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 237 పాయింట్స్ పెరిగి 57,443 దగ్గర క్లోజ్ అయింది. ఇది రికార్డ్ హై. అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ 100 157 పాయింట్స్ పెరిగి 59,385 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఫార్మా 120 పాయింట్స్ పెరిగి 21,928 దగ్గర క్లోజ్ అయింది. అలాగే ఇవాళ టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇవాళ మార్కెట్ ట్రెండ్ కనుక మనం గమనించినట్లయితే బెంచ్ మార్క్ ఇండిసెస్ అన్ని వరుసగా 4వ రోజు కూడా మంచి ర్యాలీని పెర్ఫామ్ చేశాయి. నిఫ్టీ కానీ సెన్సెక్స్ ఇవన్నీ మంచిగా పెరిగాయి. బ్యాంక్ నిఫ్టీ అయితే రికార్డ్ హైలో క్లోజ్ అయింది. ఓవరాల్గా మనకు గ్లోబల్గా ట్రంప్ టారిఫ్ ఏదైతే 90 days ఆయన టారిఫ్స్కి పాజ్ ఇచ్చాడో ఆ డెడ్ లైన్ మనకు దగ్గర పడుతున్నప్పటికీ, అలాగే యుఎస్లో వడ్డీ రేట్లు ఉండొచ్చన్న ఊహాగానాల మధ్య కూడా బ్రాడ్ బేస్డ్గా బయ్యింగ్ అనేది జరిగింది. ఓవరాల్గా క్లోజింగ్ వచ్చేసరికి మనకు నిఫ్టీ అయితే 25,650 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ చెప్పినట్టుగా రికార్డ్ హైలో క్లోజ్ అయింది. 57,400 దగ్గర ఫస్ట్ టైం క్లోజ్ అయింది రికార్డ్ హైలో. ఓవరాల్గా క్లోజింగ్ వచ్చేసరికి సెన్సెక్స్ 0.36% పెరిగితే నిఫ్టీ 0.35% పెరిగింది. బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే 0.4% పెరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే 0.5% వరకు పెరిగింది. వీక్లీ వైజ్గా చూసినట్లయితే బీఎస్సీ సెన్సెక్స్ కానీ నిఫ్టీ ఇవి 2% వరకు యాడ్ అయ్యాయి. నిఫ్టీలో కనుక ఈరోజు మనం గెయినర్స్ చూసినట్లయితే జియో ఫైనాన్స్, ఇండిసన్ బ్యాంక్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఏషియన్ పెయింట్స్, అపోలో హాస్పిటల్స్ ఇలా ఉన్నాయి. అలాగే నిఫ్టీలో లూజర్స్ కనుక చూసినట్లయితే ట్రెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఎటర్నల్, విప్రో, టాటా కన్జ్యూమర్ ఇలా ఉన్నాయి. సెక్టార్ వైజ్గా చూసినట్లయితే ఎక్సెప్ట్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ, రియాలిటీ సెక్టార్స్ ఇవి నష్టపోయాయి. ఇవి కాకుండా మిగిలిన సెక్టార్స్ అన్ని దాదాపుగా పాజిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. క్యాపిటల్ గూడ్స్, హెల్త్ కేర్, ఆయిల్, గ్యాస్, పవర్, టెలికాం, పిఎస్యూ బ్యాంక్ ఇవన్నీ 0.5 to 1% వరకు పెరిగాయి. బీఎస్సీలో 52 వీక్ హైక్ గాను 130 స్టాక్స్ వరకు టచ్ అయ్యాయి. వాటిలో చెప్పుకోదగినవి నవీన్ ఫ్లోరెన్, నువామా హెల్త్, అబౌట్ ఇండియా, సోలార్ ఇండస్ట్రీస్, మ్యాక్స్ హెల్త్ కేర్ ఇలా ఉన్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.